హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా పుదీనా, ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి, ఒక రెబ్బ చింతపండు, 4 రెబ్బలు వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు. ముందుగా బాండీ పెట్టుకొని నువ్వులు వేయించుకుందాం. నువ్వులు వేయించి పక్కన పెట్టుకుందాం. దోరగా వేయించుకోవాలి. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తుంచి అందులో వేసుకుందాం. అవి మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిన తర్వాత తీసి ఇందాక నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుందాం. ఒక మిక్సీ జార్లో నువ్వులు వేసిన దాంట్లోనే వేసుకుందాం. మళ్ళీ అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి పుదీనా వేయించుకుందాం. ఇప్పుడు పుదీనా మొత్తం వేసుకొని బాగా కలిపి ఆకంతా దగ్గరగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నీరు పోయే వరకు వేయించుకుందాం. ఈలోపు మిక్సీ జార్లో నువ్వులు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందులో 4 రెబ్బల వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. వేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఈలోపు పుదీనా కూడా నీరంతా పోయి దగ్గరకు వచ్చింది. ఓ పక్కగా తీసి పెట్టుకుందాం. మళ్ళీ బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 రెబ్బ చింతపండు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇది కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈలోపు ఇది మిక్సీ చేసుకొని వద్దాం. మిక్సీ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు పుదీనా కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూద్దాం. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయి నీరంతా పోయి ఉండిద్ది. ఈ ముక్కలు కూడా తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇది ఒకసారి గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి, నేనైతే పెట్టలేదు. ఇంతేనండి, పుదీనా పచ్చడి అయిపోయింది. లైక్, షేర్, కామెంట్.